హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాభాల్లో అయితే ముగిశాయి. ఈరోజు మన మార్కెట్ మూవ్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్స్ అయితే రెండు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనేవి శుక్రవారం అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వడం. అండ్ సెకండ్ పాయింట్ అయితే యుఎస్ జాబ్ డేటా అయితే రిలీజ్ అయింది. లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ 4.5% నుంచి 4.4%కి డిక్లైన్ అయింది. సో ఇది మన మార్కెట్స్ని రేపు ఎలా ఎఫెక్ట్ చేయనుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రేపు కీ ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటూ మన మార్కెట్స్ రేపు ఎలా ఉండబోతున్నాయి అయితే ఒక వ్యూ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో కోల్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఎస్బీఐ ఈ స్టాక్స్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ మనం చూస్తే మెటల్ సెక్టర్ అయితే మెటల్స్ అండ్ మైనింగ్ అండ్ ఎఫ్ఎంసీసీ అయితే కొంచెం పాజిటివ్గా ఉండడానికి అయితే ఈరోజు ట్రై చేశాయి మ్యాక్సిమం ఆఫ్ ది స్టాక్స్. అండ్ ఐటీ సెక్టర్ కూడా మంచి మూవ్ అయితే చూసాం ఈరోజు. అండ్ వెరీ ఇంపార్టెంట్గా యూఎస్ జాబ్ డేటా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో, యూఎస్ జాబ్ డేటా ఈరోజు రిలీజ్ అయింది. ఇది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు యూఎస్ జాబ్ డేటా అనేది డిసెంబర్లో 4.4% నుంచి 4.5% నవంబర్లో ఉండేది. 4.4% ఇది డిక్లైన్ అయింది. కాబట్టి అక్కడ ఇది ఇది ఇట్లా డిక్లైన్ అయినప్పుడు యూఎస్లో ఏం జరుగుతుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పడతాయి. సో మన ఇండియన్ మార్కెట్స్కి అదొక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. అవి పడినప్పుడు ఏం జరుగుతుందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడినప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఎవరైతే క్రూడ్ ఆయిల్ వాడుతున్నారో, మేబీ రిలయన్స్ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, ఐఓసిఎల్, బీపీసీఎల్ కావచ్చు, అవి కొంచెం తక్కువ ప్రైస్ కొనడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవి తక్కువ ప్రైస్ కొంటే వాటి స్టాక్స్ అనేవి పైకి పెరుగుతాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టాప్ 50 స్టాక్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ చాలా ఎక్కువే ఉంటాయి. నియర్లీ 10 to 15 దాకా ఉన్నాయి. సో అవి పెరిగినప్పుడు మన మార్కెట్ అనేది డైరెక్ట్లీ పైకి వెళ్తుంది. కాబట్టి మనమైతే ఫ్యూచర్లో మార్కెట్స్ అనేవి ఈరోజు అయితే ఒక పెద్ద మూవ్ అయితే రావడం అయితే జరిగింది 12 PM 12 తర్వాత మధ్యాహ్నం. అండ్ 15వ తారీఖున, జనవరి 15వ తారీఖున మన మార్కెట్స్ అనేవి క్లోజ్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ బాంబే, మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. సో దీనివల్ల అయితే మన స్టాక్ మార్కెట్ అనేది జనవరి 15వ తారీఖున స్టాక్ మార్కెట్ హాలిడే అని నో ట్రేడింగ్ అయితే చేయలేము ఆ రోజు. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ప్యూర్లీ ఈరోజు 2 సైడ్స్ అయితే మూవ్మెంట్ అయితే మనం చూసాం. వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,700 అయితే బ్రేక్ చేసి 25,700 అయితే బ్రేక్ చేసింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్గా నియర్లీ 100 పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 25,500 దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ అప్ ట్రెండ్గా అయితే మారింది మార్కెట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 25,700 అయితే బ్రేక్ అయ్యి అబవ్ అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. మన వ్యూ రేపటికి ఎలా ఉండాలి? ఈ రోజు అయితే 25,970 దగ్గర, 790 దగ్గర అయితే క్లోజ్ అయింది. 25,800 నియర్లీ. రేపు మన మార్కెట్లో నిఫ్టీలో ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఫస్ట్ ఫామ్ చేసే 15 మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్గా ఓపెన్ అయ్యి ఈ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 25,800ని ఈ 25,800ని కానీ సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం బాడీ అనేది ఈ రెసిస్టెన్స్ లైన్ పైన 50% అయితే మనం క్లోజ్ అయితే మాత్రం మనం సిఈ సైడ్ అయితే మనమైతే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంది. సిఈ సైడ్ అయితే మనం ఆప్షన్స్ని హోల్డ్ చేయొచ్చు. అదే కనుక రేపు వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఈ 25,800 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండి. అండ్ 25,750 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్. సో ఇవి ఏమైనా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఒక 100 పాయింట్స్ ఫాల్ అయితే మన మార్కెట్లో వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మార్కెట్ 25,800 దగ్గర ఉంది. 25,800 దగ్గర ఉంది కదా. సో 25,900 కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే మార్కెట్స్కి ఉంటాయి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్గా
ఈ 25,600 వరకు నియర్లీ 200 పాయింట్స్ కూడా ఫాల్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి గ్యాప్ డౌన్ అయితే. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే రేపటికి నిఫ్టీలో ఇంపార్టెంట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకుంటే రేపటికైతే మనం ఈ 25,900 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే అనుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ అయితే 25,600. ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా మార్కెట్ చాలా కిందకు వస్తాయి. అండ్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 25,700 అండి. 700 బ్రేక్ అయితే ఫర్దర్గా 100 పాయింట్స్ అయితే మనం ఫాల్ అయితే చూడొచ్చు మన నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఫామ్ చేసిన 15 మినిట్స్ క్యాండిల్ లోన్ అయితే బ్రేక్ చేసుకుంటూ కిందకైతే మూవ్ అవ్వడం వచ్చింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయిన 58,900 అయితే టచ్ అయ్యి రివర్సల్ అయితే అయింది. రివర్సల్ అయ్యి ఇన్ ది స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ 1 అవర్లో మార్కెట్ అనేది నియర్లీ 400 పాయింట్స్ అయితే 400 to 500 పాయింట్స్ కూడా కవర్ చేసింది. కవర్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ అయితే మన మార్కెట్ అయితే క్లోజ్ అయింది. రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే ట్రేడింగ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీలో రేపు ఈ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 59,500ని కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అప్ పైకి వెళ్ళగలిగితే బ్రేక్ చేసుకుంటూ నియర్లీ 200 to 300 పాయింట్స్ మూవ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే రేపు గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఏమన్నా ఈ లెవెల్ని అదిగేం రిజెక్ట్ అయ్యి కింద కానీ క్లోజ్ అయితే 50% ఆఫ్ ద క్యాండిల్ అనేది ఈ లెవెల్ని 59,500 లెవెల్ని కింద కానీ క్లోజ్ అయితే మాత్రం మనం బేరిష్గా అయితే మార్కెట్ సెంటిమెంట్ అయితే మారనుంది. 59,200 వరకు కూడా మార్కెట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 300 పాయింట్స్ ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే. అండ్ సెన్సెక్స్ విషయానికి ఈరోజు రెసిస్టెన్స్ లెవెల్ అయితే రేపటికి కీ ఇంపార్టెంట్గా రెసిస్టెన్స్ ఫస్ట్ లెవెల్ అయితే 59,500, ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 59,200 అని మనం చెప్పుకోవచ్చు. రేపు సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. సెన్సెక్స్లో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఓన్లీ వన్ సైడ్ మూవ్ అయితే చూసాం. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి మనకైతే అప్ ట్రెండ్ అయితే సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయిన సపోర్ట్ 82,900 అయితే సపోర్ట్ అయితే తీసుకునింది ఈరోజు. తీసుకున్న తర్వాత అప్ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం. సో అండ్ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం 83,600. ఈ 83,600 బ్రేక్ చేసుకుంటూ స్ట్రాంగ్గా అయితే మార్కెట్ అయితే పైకి వెళ్ళడం ఈరోజు జరిగింది. అండ్ 83,900 దగ్గర అయితే నియర్లీ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. రేపటికి మన ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే రేపు ఈ లెవెల్ అయిన 84,000ని కానీ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళగలిగితే 15 మినిట్స్ క్యాండిల్ అనేది వెరీ స్ట్రాంగ్గా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం మార్కెట్ అనేది ఇంకో 500 పాయింట్స్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. 84,500 వరకు కూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే మార్కెట్ కానీ సెన్సెక్స్ కానీ గ్యాప్ డౌన్ అయ్యి కిందకు వస్తే మాత్రం అగైన్ ఈ 83,600 లెవెల్ దగ్గర ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుంటుంది రేపటికి. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 84,000 అయితే మనం సెన్సెక్స్లో అయితే మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఎఫ్ఐఐ అండ్ డిఐ డేటా చూస్తే ఈరోజు ఎఫ్ఐఐస్ అయితే నియర్లీ 3,000 crores అయితే సెల్లింగ్ అయితే చేశారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే 5,500 crores అయితే బయింగ్ అయితే చేశారు. ఇన్ఫ్లో అయితే మార్కెట్లోకి 2,000 crores అయితే నెట్గా ఇన్ఫ్లో అయితే జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనుకోవచ్చు పాజిటివ్గా. అయితే మన నెట్ ఫ్లో అయితే పాజిటివ్గా ఉండడం వల్ల 2,000 crores పైన మన మార్కెట్స్ అనేది మూవ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయి. సో నేనైతే రేపటికి మన వ్యూ ఎలా ఉండాలంటే రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మేబీ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకైతే క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. సో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.